హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతం ఏంటి? ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఒంటరిగా కూర్చొని వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త కుంతలం తొక్కబోతుంది. మీ ఊహకు కూడా అందని రీతిలో ఇది ఉండబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరూ లేకుండా జాగ్రత్త పడండి. పూర్తి ఏకాగ్రతతో వినండి. ఈ రోజున 3 వార్తలు. ఈ రాశి జాతకులు మానసికంగా సిద్ధమవ్వండి. కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ, అనుభవిస్తున్న వేదన, ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు చేరుకోబోతున్నాయి. మీరు మీ ఆత్మీయులకు, బంధుమిత్రులకు స్వీట్స్ పంచిపెట్టేంత శుభవార్తలు వినబోతున్నారు. ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఎదురుచూస్తుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంది. ఈ రోజునే పట్టిందల్లా బంగారం కాబోతుంది. అక్షర సత్యం. మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ధనద్వారాలు బారుగా తెరుచుకోబోతున్నాయి. నలుదిశల అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చి తలుపులు తడుతుంది. ఊహించని ఒక శిఖరాన్ని అధిరోహిస్తారు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది. ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? వాటితో పాటుగా ఏ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వీరికి శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి. మీ లోపల సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా జై సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయండి. ఈ యొక్క మంత్రాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ సంతోషి మాత ఎల్లప్పుడూ మీకు తోడుగా నీడగా ఉంటుంది. ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తుంది. ఈ రాశి జాతకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఓర్పు, సహనం ఉన్న వ్యక్తులు వీరు. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మనోచింతన ఉంటుంది. తప్పు చేస్తే భగవంతుడే శిక్షిస్తాడని బాధ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క బాధతో ఆ తప్పుని చేయరు. సాక్షాత్తు ఈ రాశి జాతకులకు భగవంతుడి స్వరూపంగా చెప్పవచ్చు. ఈ రాశి జాతకులకు శని భగవానుడి యొక్క కర్మ ఫలితం ఈ రోజున పొందబోతున్నారు. కానీ తెలుసో తెలియక చేసిన తప్పులు తప్పనిసరిగా కష్టాలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇందులో సందేహం లేదు. కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా మీరు మీ జీవితంలోని మార్పులైతే తప్పకలుగుతాయి. తేజస్సుతో వెలుగుతూ సమస్త లోకాలను ప్రభావితం చేసే విధంగా ఎదుగుతారు. వీరి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో పాటుగా తాము ఉన్న చోట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ రాశి జాతకుల జీవితంలో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట కూడా ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పనిచేయడానికంటే 10 మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మందిలో ఉండి అందరినీ ఆకర్షిస్తారు. మీ వ్యక్తిత్వం మిమ్మల్ని ఎవరూ విమర్శించలేరు. మీ ఉనికిని కాదనలేరు, విస్మరించలేరు. శివుడికి ఎలా శక్తి, ఆత్మవిశ్వాసం ప్రతీకగా ఉంటాయో ఈ రాశి వారికి కూడా అపారమైన ధైర్యం, సాహసాలు, ప్రకాశవంతమైన తేజస్సు, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎలాంటి భయానికి, సందేహాలకు మీరు నిరాశ చెందరు. మీ చుట్టూ ఉన్నవారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండగా ఉంటారు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలో వారికి సరైన మార్గం చూపించగలుగుతారు, ముందుంటారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. మీకు హృదయం చాలా దయ కలిగింది, కరుణతో నిండి ఉంటారు. పరోపకారం చేయటంలో, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం ఎప్పుడూ కూడా ఈ రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు.
మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి కూడా ఏమాత్రము కూడా వెనుకాడరు. అందుకే సమాజంలో మంచి పేరు వస్తుంది. డబ్బు సంపాదించడం కూడా మీకు పెద్ద విషయం కాదు. తెలివితేటలతో, కష్టంతో ఎంతైనా చేయగలరు, సాధించగలరు. ఉదార స్వభావం గుణం వలన ధనం మీ చేతుల్లో ఎక్కువ కాలం ఆగదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. కానీ దాని గురించి బాధపడరు. మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు. వాళ్ళు కష్టకాలంలో అండగా నిలబడతారు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అసలు సహించలేరు. వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఎవరినైనా సరే ఎదిరిస్తారు. ప్రశంసలు ఏదైనా ప్రశంసిస్తే పొగిడితే ఆనందపడతారు. ప్రేమతో, గౌరవంతోనే ఏదైనా సహాయం పొందవచ్చు. కానీ మిమ్మల్ని అవమానించిన, కఠినంగా మాట్లాడినా జీవితంలో వారి గురించి మర్చిపోరు. ఆ వ్యక్తిపై మనసులో ఒక రకమైన వేదన ఏర్పడుతుంది. దాన్ని తొలగించడం కష్టమే. మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ. కళల పట్ల అమిత శక్తి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, నటన వంటి రంగాల్లో కూడా ప్రవేశిస్తే అద్భుతమైన రాణింపు ఉంటుంది. మీలో దాగి ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకువస్తే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లల కోసం, భాగస్వామి కోసం, తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి ఏ లోటు రాకుండా రాజులా రాణిలా చూసుకుంటారు. సుఖ సంతోషాల కోసం, వారి కోసం అహర్నిశలు కష్టపడతారు. కుటుంబ వ్యవస్థకు, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువనిస్తారు. పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని, విలువలను భద్రతగా ఇస్తారు. వారిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతారు. సమాజంలోని ధైర్యానికి, పట్టుదలకు వీరు మారుపేరుగా నిలుస్తారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. మీలోని ఈ పట్టుదల, దృఢ సంకల్పం చాలామంది చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో ఈ రాశి వారిని స్థిర రాశిగా కూడా చెప్పవచ్చు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే తత్వం, మాట మార్చడం, వెనుక తగ్గడం వీరికి నచ్చదు. అందరికీ కేంద్రంగా ఉండే విధానంగా వారి వైపు తిప్పుకుంటారు. మీకు చుట్టూ బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్ళే తత్వం ఎక్కువగా ఉంటుంది. మీరే వారికి కేంద్రంగా ఉంటారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రోజును మీరు చాలా వరకు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటారు. ఈ సంచారం సామాన్యమైనది కాదు, అత్యంత శక్తివంతమైనది. ఈ రాశిలోకి శని మీకు ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి, గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉన్నారు. ఈ రాశిలోని శని భగవానుడు, గురువు, బుధుడు అని 3 అత్యంత శుభగ్రహాల కలయిక జరుగుతుంది. ఈ అద్భుతమైన కలయిక వలన మహాయోగం ఏర్పడి 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బృహస్పతి ఈ రాశిలోకి ప్రవేశించాడు. అయితే శని భగవానుడు గురువుతో కూడా కలవడం వలన రాజయోగం ఏర్పడిపోతుంది. శని బుధుడితో కలవడం వలన బుధాదిత్య యోగం కలగబోతుంది. ఈ యొక్క యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో చూద్దాం. అయితే ఈ రాశి జాతకంలోని 11వ స్థానం, లాభస్థానంలోని ఆదాయం సంతరించబోతున్నాడు. శని జ్యోతిష శాస్త్రంలో 11వ ఇల్లు లాభాలకు, కోరికలు తీర్చడానికి, సోదరులకు, స్నేహితులకు నాయకత్వం వహిస్తారు. లాభస్థానంలోని శని భగవానుడు అక్కడ ఇప్పటికే ఉన్న గురువు, బుధుడితో కలవడం వలన ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పవచ్చు. ఈరోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏది పట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది. మీ దశ అయితే తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కష్టాలన్నీ గట్టెక్కినట్లు మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచన బలంగా ఉంటుంది. లాటరీ రూపంలో కావచ్చు, వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు, ఎప్పుడు పెట్టిన పెట్టుబడి మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
ఏ పని మొదలుపెట్టినా సరే అందులో విజయాలు సాధిస్తారు, లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది. ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు కూడా రావాల్సిన బకాయిల రూపంలో అన్నీ వాటంతటవే వచ్చి చేరుకుంటాయి. ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా సరే ఇబ్బందులు పడుతున్న వారు స్వయం వారే వచ్చి డబ్బు మీ చేతికిస్తారు. ఇక రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకి సంబంధించింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్తే మీ మాట తీరుతో, ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగం సాధిస్తారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, జీతాల పెరుగుదల ఖాయంగా ఉంది. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు, కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు, టెండర్లు ఏవైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి. సమాజంలో మీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా సరే దాన్ని సునాయాసంగా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. సహాయం చేయడానికి ముందుకు వస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు వస్తాయి. ప్రజల్లో ఉన్న మీ పట్ల ఆదరణ ఉంటుంది. మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది. వివాహం కాని యువకులకు మంచి సంబంధాలు అందుతాయి. పెళ్లి ఘనంగా జరుగుతుంది. మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. కుటుంబంలో ఏదైనా కలహాలు, మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా, ఐకమత్యంగా ఉంటారు. చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న పాత స్నేహితులను, దూర బంధువులను కలుసుకుంటారు. వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఉత్సాహంతో, శక్తితో నిండిపోతారు. ఇప్పటి వరకు మీరున్న శుభవార్తలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు ఇంకొక ఎత్తు. గుర్తుపెట్టుకోండి. ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారిపోతుంది. ఈ పరిహారాలు మీకు ఇంధనంగా పనిచేస్తాయి. భక్తి శ్రద్ధలతో వీటిని పాటిస్తే 1000 రెట్ల శుభ ఫలితాలు అధికమవుతాయి. ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడం మాత్రమే కాకుండా చెడు దృష్టి నుంచి, నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతాయి. ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించి ఆచరించండి. శని భగవానుడిని ప్రసన్నం చేసుకోండి. ముందుగా మీకు చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని మీరేంటంటే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. శని భగవానుడి ఆలయం అంటే నవగ్రహాల వద్దకు వెళ్ళి శని భగవానుడికి ఎదురుగా నువ్వుల నూనె దీపం వెలిగించండి. నలుపు రంగులో ఉండే వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులనైనా సరే దానం చేయండి. కొంచెంగా నీటిలో కుంకుమ, అలాగే కొన్ని అక్షంతలు, ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృహిణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. సూర్య మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఇది విజయాన్ని సమకూరుస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి ఆదివారం గోధుమలతో చేసిన రొట్టెను కానీ, గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి. మీ శక్తి కొలది పేదవారి గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి లాంటి వారిని, పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరవద్దు. స్త్రీలను గౌరవించండి. వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నాడైనా సరే ఆదిత్య హృదయ స్తోత్రం పఠనం, పారాయణం చేయండి. ఇలా చేస్తే శత్రువులపైన విజయాలు సాధిస్తారు. ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. మీకు బృహస్పతి అనుగ్రహం లభిస్తే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం మంచిది. గుడికి వెళ్తే శనగలు దానం చేయండి. గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, ఒక పసుపు రంగు రుమాల్ని జేబులో ఉంచుకోవడం గురుబలాన్ని
పెంచుతుంది. నుదుటిన పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఓం గురు బృహస్పతియే నమః అనే మంత్రం ప్రతిరోజు 108 సార్లు పఠించడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సంతోషం కుటుంబంలో వస్తుంది. గురువుల్ని, పెద్దల్ని, పండితులను గౌరవించడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఈ త్రిగ్రహ యోగంలోనే కీలక పాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు ఉండాలంటే, వ్యాపారంలో, ఉద్యోగంలో, కమ్యూనికేషన్లో విజయాలు కలగాలంటే తప్పకుండా ఇలా చేయండి. బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం, గణపతికి గరికను సమర్పించడం, బుధవారం నాడు ఆవుకి పచ్చగడ్డిని తినిపించడం, నానబెట్టిన పెసర్లు కానీ తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారం. ఇది వాక్చాతుర్యాన్ని పెంచుతుంది. ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు. విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేస్తే చదువుల్లో రాణిస్తారు. అలాగే మీ యొక్క పర్సులో కానీ, జోబులో కానీ ఎప్పుడూ ఒక 2 యాలకులను ఉంచుకోండి. మీ స్నేహితులను కావచ్చు, మీ సోదరీమణులను కావచ్చు, గౌరవంగా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలైనా సరే దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతాయి. వీలున్నప్పుడల్లా శనివారం కాకులకు అన్నం పెట్టండి. ఇది శని దోషాలు, పితృదోషాలు నివారిస్తుంది. మీ పనుల్లో ఆటంకాలను తొలగిస్తుంది. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వలన రాహుకేతువుల ప్రభావం తగ్గిపోతుంది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎలాంటి నరదృష్టి, నరఘోష అయినా సరే తొలగిపోతాయి. అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు. ప్రతి శుక్రవారం నాడు మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి నెయ్యిదీపం పెట్టి శ్రీ సూక్తం పఠించండి లేదా వినడం ఇంట్లో సంపద కలుగజేస్తుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ఈ పరిహారాలు అన్నీ కూడా దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ, దైవానుగ్రహం. మీకు ప్రయత్నం తోడైతేనే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఉండదు. ఈ కాలంలో అందరిలో ఒక అద్భుత సానుకూల శక్తి ఉంటుంది. కానీ మనల్ని మనం నమ్మడం, భగవంతుడిని నమ్మడం మర్చిపోతున్నాం. భగవంతుడిని సందేహంగా ఉంటున్న భగవంతుడి మీద అదే జరుగుతుందో లేదో అని ఆలోచన పక్కన పెట్టేయండి. మీలో కూడా ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మీ మీద మీకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఎప్పుడూ చెడుగా ఆలోచించవద్దు. ఏ నిర్ణయమైనా సరైనదిగా నిరూపించుకునే ప్రయత్నం చేసుకోండి. సమాజంలో గౌరవం ఇమిడిస్తుంది. జీవితంలో ఆనందం కలిగిస్తుంది. అలాగే రాజజాతకులకు ఒక విషయం గురించి కూడా చెప్పాలి. మనం ఎప్పుడూ కూడా శని భగవానుడిని నిందిస్తూ ఉంటాము. శని పట్టింది వీడికి అని, శని పట్టింది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శని భగవానుడికి కోపం తెప్పించే మాటలు ఇవి. శని కర్మకారకుడు. మన కర్మలకు తగ్గ ప్రతికూలత మాత్రమే ఇస్తాడు. కావున అలా శనిని తిట్టడం, అవమానించడం తగ్గించడం కాదు, పూర్తిగా మానుకోండి. శని భగవానుడిని ఎప్పుడూ తిట్టకూడదు. శనికి విపరీతమైన కోపం వస్తుంది. ఇలా చేస్తే కనుక మీ జీవితంలో ఖచ్చితంగా అంధకారంలోకి మీ జీవితం వెళ్ళిపోతుంది. పరమశివుడికి సాధ్యపడదంటూ ఏమీ లేదు. ఏళ్ళనాటి శని నుంచి తప్పించుకోవడం పరమశివుడికి సాధ్యపడలేదు. ఏళ్ళనాటి శని నుంచి తప్పించుకోవడం మనం మానవ మాతృలం. కావున ఏదే ఆలస్యం చేయకుండా శని ఆరాధన చేసుకుంటూ ఖచ్చితంగా శనికి ఇష్టమైన నల్లని వస్త్రాలను కానీ, వస్తువులను కానీ, పేదవారికి కానీ, అవసరంలో ఉన్నవారికి కానీ దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఆయన మిమ్మల్ని కఠినంగా హెచ్చరించి సరైన దారిలోనే పెడతాడు. ఈయన సహాయం వలన మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు, చికాకులన్నీ తొలగిపోతాయి. చట్టపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈయన గౌరవిస్తే గ్రహాధిపతి అయిన సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈయన మాటల్లో గౌరవించడం వలన మీ జీవితంలోనే క్రమశిక్షణ సిద్ధిస్తుంది. ఈ అద్భుతమైన వ్యక్తులు మరియు దైవిక శక్తులు ఈ రాశి వారికి ఏ దిశనైనా సహాయపడతాయి. ఏ దిశ నుంచి అయినా సహాయపడతాయి అంటే మీ ఇంటికి పశ్చిమ లేదా ఉత్తర దిశ నుంచి వ్యక్తులు లేదా ఆ దిశను నివసించేవారు మీకు అమితమైన మేలు చేస్తారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఈ దిశను ఎంచుకోవడం వలన
ఆ దిశ నుంచి మీకు వచ్చే సలహాలు లేదా సూచనలు సాక్షాత్తు దైవవాగ్గా భావించి పాటించండి. విజయం ఖచ్చితంగా మీదవుతుంది. ఎందుకంటే ఆ దిశల నుంచి దైవిక తరంగాలు మీపైన ప్రసరిస్తున్నాయి. సంబంధాలు అనేటటువంటివి కేవలం అవి ఆత్మతో ముడిపడినవి. ఈ రాశివారి జీవితంలో ఉన్న ఆ మహిళామూర్తులను అంటే తల్లి, సోదరి, భార్య లేదా స్నేహితురాలు సంబంధం ఏదైనా కావచ్చు. వారిని మీరు ఎంతగా గౌరవిస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు. మీ ఇంట్లో శాంతి నెలకొంటేనే సంపద స్థిరంగా ఉంటుంది. వారి ఆశీస్సు మీపైన ఉండి తిరుగులేని విజయాలను సాధిస్తారు. వారి మనసును నొప్పించకుండా ఉంటే మీ జీవితంలోని ఆనందానికి లోటు ఉండదు. మరియు ఈ దైవిక శక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులకు ఈ రాశివారి జీవితంలో క్రియాశీలంగా మారే సమయం వచ్చేసింది. దీనివలన మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. అప్పుల ఊబుల్లో కూరుకుపోయిన వాళ్ళు బయటపడతారు. ఆగిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. మీ ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే కోట్లాది రూపాయలు సంపద మీ సొంతమని. ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని వినియోగించుకోండి. కష్టకాలంలో అందరూ ఈ రాశి వారిని వదిలేసిన వారు. ఈ దైవిక శక్తులు మీలో కొంత ధైర్యాన్ని నింపుతాయి. ఒంటరి వారు కాదని, మీ వెనుక మహాశక్తి ఉందని గ్రహింపబడిన రోజే మీలో భయం పూర్తిగా పోతుంది. ఈ వ్యక్తుల మాటలు మీకు కొండంత మానసిక బలాన్ని ఇస్తాయి. ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే మీరు ధైర్యంగా నిలబడి పోరాడతారు. మీ ఆత్మవిశ్వాసం పెరగడం వలన మీకు సమాజంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మరియు ఈ రాశి వారిని ఆదుకొని ఆ ఇద్దరు పురుషులు ఎవరు ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర విశ్లేషణ ప్రకారం వారు ఖచ్చితంగా ఈ రాశికి మీకు వీరితో ఉన్న అనుబంధాలు సామాన్యమైనవి కాదు. ఇది గత జన్మల పుణ్యఫలం వలన ఏర్పడిన బంధం. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిన వీరు మీకైతే కొండంత అండగా నిలుస్తారు. మీకోసమైతే ప్రాణం పెట్టేస్తారు. వీరి స్నేహం వ్యాపార భాగస్వామి అపారమైన లాభాలను, కీర్తిని తెచ్చిపెడుతుంది. మీ చుట్టూ ఉన్న స్వార్థ పనులను గుర్తించి ఈ రాశుల వ్యక్తులైతే మీ బంధాలని బలోపేతం చేస్తాయి. వీరి సలహాలు మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయి. ఈ రాశి వృత్తి జీవితంలో ఎన్నాళ్ళు ఎదుర్కొంటున్న ఆటంకాలు, పోటీదారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు కనుమరుగవుతాయి. న్యాయదేవుడైన శనిదేవుడి కృప వలన మీ కష్టానికి 100 రెట్ల ఫలితం కలుగుతుంది. మీ అభివృద్ధిని చూసి కుమిలిపోయే శత్రువులు మీ దరిదాపుల్లో కూడా రాలేరు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఒక లాభదాయకంగా మారుతుంది. అదృశ్య మహిళను గుర్తించడానికి ప్రకృతి కొన్ని దైవిక గుర్తులను ఇస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వారి అరచేతుల్లో లేదా పాదాల అడుగున శంఖచక్రం, పద్మం వంటి శుభప్రదమైన రేఖలు ఉండవచ్చు. వారికి ఎంత బలం అంటే వారు ఎటువంటి పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఈ రాశివారు అడుగుపెట్టిన ప్రతి చోట ఐశ్వర్యం తాండవిస్తుంది. వారు వండిన భోజనం ఆరోగ్యం, ఆయుస్సుని పెంచుతాయి. ఇవి కేవలం దైవిక శక్తి వారి ద్వారా మీ ఇంటికి పంపిస్తున్న అదృష్ట సంకేతాలు. వారిని గౌరవించడం వలన మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీరి కళ్ళల్లో ఎప్పుడూ కరుణ, దయ కనిపిస్తాయి. ఈ రాశివారు వీరిని మనస్ఫూర్తిగా గౌరవిస్తే మీకు పట్టిన దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది. అహంకారం పక్కన పెట్టేసి ప్రేమతో చూడండి. అప్పుడు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరిని ఎన్నడూ ఏడిపించకండి. ఎందుకంటే వీరి కళ్ళలో నీరు వస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఈ రాశివారికి హాని చేయాలని చూసిన వారు, మీపై తప్పుడు నిందలు వేసిన వారు ఇంకా శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది. మీ శత్రువుల కుతంత్రాలు తిరిగి వారిపై తిప్పికొడతాయి. మీపై చేయి వేసిన అన్యాయానికి వారు మూల్యం చెల్లించుకుంటారు. మీ మార్గంలో ఉన్న ముళ్ళను ఆ దైవం స్వయంగా తొలగిస్తుంది.
దుష్టశక్తులు పారిపోతాయి. మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి నశించి సకారాత్మక శక్తి అభివృద్ధి అవుతుంది. మీరు నిర్భయంగా, ధైర్యంగా మీ లక్ష్యం వైపు ముందుకు సాగండి. మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నా అయితే ఈ రాశివారు ఈరోజు మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ, సఖ్యత పెరుగుతాయి. ప్రతికూల శక్తులు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాయి. మీ ఇల్లు శాంతి మరియు ఆనంద నిలయంగా మారిపోతుంది. ఈ దీపం కాంతి మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులను నింపుతుంది. భగవంతుడు మీ దగ్గరికి ఎప్పుడు సామాన్య రూపంలో వస్తాడు. మీ ఇంటి ముందుకు వచ్చి భిక్షగాడిని ఆపి ఆకలితో ఉన్న జీవిని ఈ రాశివారు అవమానించకండి. ముఖ్యంగా మీ గడప దగ్గరకు వచ్చిన వారికి దానం చేయండి. మీరైతే వచ్చిన వారికి వారు కోటి వరాలతో సమానం. ఎవరిని తక్కువ చేసి చూడకండి. ఎందుకంటే ఎవరి రూపంలో దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడో మీకు తెలియదు. మీకు దైవకృప లభిస్తుంది. ఈ రహస్యాలను నమ్మి నిష్ఠతో పాటించి 21 రోజుల్లో ఈ రాశివారు ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తారు. మీరు ఎన్నాళ్ళు కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయి. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. మీ జీవితంలోకి ఒక అద్భుతమైన అభివృద్ధి వస్తుంది. మీరు ఎదురుచూస్తున్న శుభ సమయం ఇది. భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి. మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి నూతన ఉత్తేజం మీలో కలుగుతుంది. మరియు ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట, ప్రతి రహస్యం మీ జీవితాన్ని మార్చడానికి ప్రకృతి సిద్ధం చేసిన సంకేతాలు. మీరు గడిచిన కాలంలో పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, కన్నీళ్ళు అన్నీ ఇక గతం గత. ఇక దైవిక శక్తి మీకు ఆ నలుగురు వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీ దురదృష్టం శాశ్వతంగా పటాపంచలవుతుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ జీవితంలోని మీరు చూడబోయే సత్యం. న్యాయదేవుడైన శనిదేవుడు తన తీర్పును ఈ రాశివారి పక్షాన ప్రకటించారు. మీ కర్మఫలాన్ని శుద్ధి చేసి మీరు చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా అఖండ ఐశ్వర్య యోగాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే దేవాది దేవుడైన మహాదేవుడి కృప వలన మీ చుట్టూ ఒక అజేయమైన లక్ష్య కవచం ఏర్పడుతుంది. ఏ శత్రువు, ఏ దుష్టశక్తి మిమ్మల్ని తాకలేవు. మీ ఒంటరి అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఆ పరమాత్మ తన అదృశ్య సైన్యాన్ని మీ వెంటే ఉంచారు. మీ కష్టాలన్నీ పటాపంచులు కాబోతున్నాయి. ఇక మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు ఉండాలి. మీ మనసులో భయాన్ని, సందేహాలని పూర్తిగా విడిచివేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే వారి దీవెనలే ఈ రాశి వారికి శ్రీరామ రక్ష. అహంకారాన్ని వీడి అందరినీ ప్రేమమయంతో చూడండి. ఈ రాశివారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆ దైవం ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలని, మీకున్న కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ దైవానికి మీ సమస్యలన్నీ చెప్పుకోండి, మీ బాధలు చెప్పుకోండి. అంతా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.